afternoon and welcome to the Hindu newspaper analysis. Today, 14/9/2024. So, what is the author saying? Okay. ఏమంటున్నారండి author గారు? The shock of crumbling infrastructure and the solution. అంటే ఏంటంటే ఈ మధ్యకాలంలోని బ్రిడ్జిలన్నీ కడుతున్నారు, కానీ అందులోని ఏదో సాంకేతిక లోపాలో, లేకపోతే విలువలు లేవో, లేకపోతే కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగాలేకనో అవి క్రంబుల్ అంటే పడిపోతున్నాయి. ఈ పిక్చర్లో మీకు తెలుస్తుంది చూడండి, కూలిపోతున్నాయి అనమాట. సో అదో షాక్, జనాలు సంభమాశ్చర్యం అనమాట, అసలు ఏంది ఇలాగైపోతున్నాయి అని. ఓకే, సో ద షాక్ ఆఫ్ క్రంబ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనికి మరి పర్యావరణం ఏం చేయాలి? ఓకే, ఒక సొల్యూషన్ ఉండాలి కదా ప్రతిదానికి. ఒక నెక్స్ట్ ఏమిటి అన్న దాని మీద ఇవాళ ఆథర్ గారు మాట్లాడుతున్నారు. రిపోర్ట్స్, మనకంటే చాలా రిపోర్ట్స్ వస్తాయి ఆన్ ద కొలాప్స్ ఆఫ్ ఎ సిరీస్ ఆఫ్, ఓకే, ఒక సిరీస్, 1 2 కాదు, అలాగా సిరీస్ ఆఫ్ అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జెస్ ఇన్ బీహార్లో కొలాప్స్ అయిపోయాయి అన్నమాట. అవి మనకి ఏంటి చూపెడుతుందంటే, హైలైట్ చేస్తుందంటే ద ఇష్యూ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్. ఓకే, క్వాలిటీ కంట్రోల్ క్యూసీ అండ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. ఈ ప్రాజెక్ట్ మీద మన ఇంప్లిమెంటేషన్, ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎటువంటిది వాడుతున్నారు భారతదేశంలో అన్నది మనకి హైలైట్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో, ఇన్ సమ్ ఇన్స్టెన్సెస్ దీస్ హ్యావ్ బీన్ మెగా ప్రాజెక్ట్స్. చిన్నవి కాదండి, మెగా అంటే ఒక 500, 600 కోట్లు, 700 కోట్ల ప్రాజెక్టులు కూడా ఇలాగని క్రంబుల్ అయిపోయాను, కొలాప్స్ అయిపోయాయి అనుకోండి, అరే ఏమిట్రా ఇలాగైపోయింది అని కొద్ది బాధ ఉంటుంది. ఓకే, the number of such incidents where bridges have collapsed could be 10 or even more. ఓకే, ఇలాంటి సంఘటనలు, దుర్ఘటన అనొచ్చు మన, సంఘటన దుర్ఘటన, ఇలాంటివి బ్రిడ్జ్లు పడిపోవడం అనేది, కూలిపోవడం అనేది ఒక 10 అయినా ఉండొచ్చు, లేదా అంతకన్నా ఎక్కువైనా కూడా ఉండొచ్చు. ఓకే, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద కీ డ్రైవర్స్. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి పురోగమనంలోకి అంటే, చూడండి ఆథర్ గారు ఎంత బాగా అన్నారు, వన్ ఆఫ్ ద కీ డ్రైవర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్. కానీ మరి ఇలా కొలాప్స్ అయిపోతే ఏంటి? ఓకే, ఈ నేపథ్యంలోనే ఆర్టికల్ అంతా ఉండొచ్చు. సో ద గవర్నమెంట్స్ ఎయిమ్ ఆఫ్ మేకింగ్ ఇండియా ఎ డెవలప్డ్ నేషన్ ఎప్పటికల్లా అండి, 2047 కల్లా ఈజ్ లింక్డ్ టు, దేంతో ముడిపడి ఉంది? మన దేశాన్ని 2047 కల్లా, మన చిన్నప్పటి నుంచి డెవలపింగ్ అని చదువుతున్నాం కాబట్టి ఇంకా చాలు, మనది డెవలప్డ్ నేషన్ అయిపోవాలి ఎప్పటికీ 2047 కల్లా. అది మంచి సదుద్దేశమే. ఈజ్ లింక్డ్, దేనితో నీ ముడిపడి ఉంది? ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ బాగా అందుకోవాలన్నమాట. స్టెప్స్ టు అడ్వాన్స్ ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యావ్ టేకెన్ షేప్. చూడండి ఎంత బాగా రాశారు. స్టెప్స్ టు అడ్వాన్స్ అంటే అడుగులు వేస్తున్నారు. ఎందుకు? ముందుకు వెళ్ళాలి కదా పురోగమనంలోకి. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యావ్ టేకెన్, ఒక షేప్ వచ్చింది, ఒక ఫామ్ వచ్చింది దానికి. ఆఫ్ ద పిఎం, ప్రైమ్ మినిస్టర్, గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్, ఎన్ఎంపి, నేషనల్ మాస్టర్ ప్లాన్. గతి శక్తి, ఏ గతిలో వెళ్తున్నావు? శక్తి. ఓకే, ద నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ, మరి లాజిస్టిక్స్ పాలసీ ఒకటి ఉంటుంది. అండ్ ద స్మార్ట్ సిటీస్ మిషన్, స్మార్ట్ సిటీస్ మిషన్ ఒకటి, అమంగ్ చాలా అదర్స్. ఫర్దర్ ఇదే కాకుండా ది గవర్నమెంట్ ఇంక్రీజ్డ్ ఇట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఇంత డబ్బులను వెచ్చేస్తాం కదా, అది పెంచిందనమాట. ఎంతకి? 11.11 లక్ష కోట్ల రూపాయలకి. లక్ష కోట్లు, 11.11. అది ఇంగ్లీష్లో అనుకోండి 11.11 lakh crores అంటాం. ఓకే, అది 3.4% ఆఫ్ ద జీడిపి. మన జీడిపిలో ఎంత అండి అది? ఎంత శాతం? 3.4. ఎప్పుడు, ఏ బడ్జెట్లోని? 2024 మన బడ్జెట్లో ప్రజెంట్ చేశారు. ఇది మనకి ఏం చూపెడుతుంది, ఏం ఇండికేట్ చేస్తుంది, ఎటువైపు మనకి దిక్సూచి అంటే, ఇండికేటింగ్ ద గవర్నమెంట్స్ కమిట్మెంట్. గవర్నమెంటు ఎంత నిబద్ధతతో ఉంది టువర్డ్స్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలి అన్న నిబద్ధతతో ఎంత ఓకే గట్టిగా ఉంది. కానీ
ఒక ఐడియా, ఎంత నిశ్చయంగా ఉన్నారు. కానీ ఇలాంటి దానికే కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అవి బయట నుంచి వస్తాయా, లోపల నుంచి వస్తాయా, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. కానీ ఆథర్ గారు మనకు అసలు లోపల ఉన్న ఛాలెంజెస్ ఏంటి ఫస్ట్ ఏమన్నారు? హౌఎవర్ ద సెక్టార్ స్టిల్ స్ట్రగుల్స్, ఎప్పుడు కూడా ఓకే స్టిల్ స్ట్రగుల్స్ విత్ సర్టన్ ఇష్యూస్, కొన్ని ఓకే అండ్ ఛాలెంజెస్, కొన్ని ఎదుర్కొంటుంది, కొన్ని వాళ్ళే సమస్యలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇష్యూ అంటే తరచూ వాళ్ళు ఎదుర్కొనే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే, బై మోస్ట్ ప్రాజెక్ట్స్ పర్టికులర్లీ దోస్ దట్ ఆర్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్ కానీ అయితే పర్టికులర్గా ఏంటంటే డిలే. ఓకే అంటే అన్నీ లేట్ అయిపోతున్నాయి, అవ్వాల్సిన టైంకి అవ్వటం లేదు, కాల వ్యవధి అనవసరంగా కాలయాపన చేసేస్తున్నారు. ఏ టైం డిలే అండ్ ఒక్కసారి టైం డిలే అయిందనుకోండి, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 10 కోట్లు కాస్త 20 కోట్లు అయిపోవచ్చు. కాస్ట్ ఓవర్ రన్ అయిపోద్ది, అనుకున్న దానికన్నా ఎక్కువైపోతుంటుంది. ఎ రిపోర్ట్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఓకే ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడటం లేదు కదా, ఆథర్ గారు రాశారంటే ఆర్టికల్ హిందూలాండ్ న్యూస్ పేపర్లోని, టైం డిలే కాస్ట్ ఓవర్ రన్స్ అంటే కాస్ట్ ఓవర్ రన్ ఎలాగండి అని అన్నారనుకోండి ఎవరన్నా, వెంటనే అయినదిగో ఈ రిపోర్ట్ బట్టి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇది బహిర్గతం చేస్తుంది ఏంటంటే, దేర్ ఆర్ యాజ్ మెనీ యాజ్ 431 ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. 431 ఉన్నాయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఈచ్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ 150 crores. 431 ఇంటూ 150 కోట్లు అనుకోండి మినిమం ఇన్వెస్ట్మెంట్, విత్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ 150 కోట్లు ఆర్ అంతకన్నా ఎక్కువ. సో అందుకని మినిమం 150 అందాం ఆర్ మోర్. ఇవన్నీ ఏమైందండి, సఫర్డ్ ఎ కాస్ట్ ఓవర్ రన్. ఇది కాస్ట్ ఓవర్ రన్ అయింది, ఎందుకు డిలే అయిపోయింది కాబట్టి. కాస్ట్ ఓవర్ రన్ ఎంత అయింది? 4.82 lakh crores. 4.82 lakhs, 1,00,000 కోట్ల రూపాయలు అధికమైపోయింది. మనం 1,00,000 కోట్లు అనుకున్నాం అనుకోండి, అది 5.82 అయిపోయింది అనమాట. ఓకే యాజ్ ఆఫ్ డిసెంబర్ 2023. ఇదే కాకుండా మోరోవర్ ద పర్సంటేజ్ ఆఫ్ డిలేడ్ ప్రాజెక్ట్స్ శాతం ఉంటుంది కదా, మరి 431 ప్రాజెక్టులో ఎన్ని డిలే అయిపోతున్నాయి. ఓకే ఎప్పుడూ లేనంత కింద స్థాయికి పడిపోయింది. ప్రాజెక్ట్స్ హిట్ 3-time low ఇన్ మార్చ్ దిస్ ఇయర్ 2024లో. అవుట్ ఆఫ్ ది 779 ప్రాజెక్ట్స్ డీలేడ్, 779 ప్రాజెక్టులు డీలే అయిపోతే 36% వర్ రన్నింగ్ బిహైండ్ షెడ్యూల్. టైం బౌండ్ కాంట్రాక్ట్ కాస్త బిహైండ్ షెడ్యూల్ అయిపోతుంది, అంటే కాలయాపన ఎక్కువైపోతుంది, బిహైండ్ షెడ్యూల్ ఫర్ ఎ పీరియడ్ బిట్వీన్ 25 to 60 months. అంటే 5 ఏళ్ళు, 60 months అంటే 25 అంటే 2 ఏళ్ళు 1 నెల. కొన్ని 2 ఏళ్ళు డీలే అయిపోతున్నాయి, కొన్ని 5 సంవత్సరాలు డీలే అయిపోతున్నాయి. చూడండి ఎంతెంత ఖర్చులు పెరిగిపోతున్నాయి. 36% వర్ రన్నింగ్ బిహైండ్ షెడ్యూల్ ఫర్ ఎ పీరియడ్ బిట్వీన్ 25 to 60 months. 26%, అక్కడ 36 అన్నారు, ఇక్కడ 26% ఫర్ 1 to 12 months డీలే అవ్వడం. 36% 25 to 60, 26 1 నెల టు 12 నెలలు, 23% 13 to 24 నెలలు, 15% 60 నెలలు అండ్ ఓవర్. ఇవంతా యావరేజింగ్. ఎంత యావరేజ్గా తీస్తే మినిమం 3 ఏళ్ళు డిలే. ఏ ప్రాజెక్టు అయినా మినిమం 3 ఏళ్ళు డిలే అయిపోతున్నాయి. 2024కి ఇవ్వాలంటే 27కి అవుతుంది అనమాట, డిలే అయిపోతుంది. ఓకే ఎనీ ఇండస్ట్రియల్ ఆర్ కమర్షియల్ యాక్టివిటీ ఇన్ ఇండియా, భారతదేశంలో ఎటువంటి ఇండస్ట్రీ పెట్టినా, ఎటువంటి కమర్షియల్ ఓకే ఎక్కడైతే డబ్బు జనరేట్ చేస్తాం ఇన్ ఇండియా, ఏం కావాలండి? ఇట్ రిక్వైర్స్ మల్టిపుల్ క్లియరెన్సెస్. ఈ పేపర్ కావాలి, ఆ పేపర్ కావాలి, ఇక్కడి నుంచి పర్మిషన్, అక్కడి నుంచి ఎన్ఓసి, ఇక్కడి నుంచి వాటర్ పొల్యూషన్ లేదు, గ్రౌండ్ వాటర్ బాగానే ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఇంకా అడక్కండి. ఓకే ఓల్డ్ అండ్ క్లియరెన్స్లు కావాలి, మల్టిపుల్ క్లియరెన్సెస్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ది కన్సెప్షన్. ఆలోచించామా ఏవే ఫస్ట్ క్లియరెన్స్లు కావాలి, అదే సగం టైం పట్టేస్తాయి టు ది కమిషనింగ్. అంత బాగా రాశారు ఆథర్ గారు.
ఎనీ ఇండస్ట్రియల్ ఆర్ కమర్షియల్ యాక్టివిటీ ఇన్ ఇండియా రిక్వైర్స్ మల్టిపుల్ క్లియరెన్స్. ఓకే, మల్టిపుల్ క్లియరెన్స్లు, 1-2 కాదు. ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ కన్సెప్షన్, ఐడియా వచ్చిన దగ్గర నుంచి దాన్ని అమల్లో పెట్టేంత వరకు ఆఫ్ ద కమిషనింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ద ఇంప్లిమెంటేషన్ స్టేటస్ ఆఫ్, అంటే దాన్ని స్టార్ట్ చేయాలి కదా, మరి ఇంప్లిమెంట్ చేయాలి. స్టేటస్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఎటువైపు వేలు చూపెడుతుంది? పాయింట్స్ టు గ్యాప్స్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, అంటే కొన్ని లొసుగులు ఉన్నాయన్నమాట. ఓకే, పాయింట్స్ టు గ్యాప్స్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, ఎస్పెషల్గా ఎక్కడండి? అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పల్లెటూళ్ళ వైపు కాదు, సబర్బను కాదు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లోని కాస్త కాలయాపన జరుగుతుంది. ఇంక్లూడింగ్ అ ల్యాక్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ ప్లానింగ్, కంప్లీట్ ప్లాన్ వేసుకోరు. ఫస్ట్ మొదలెట్టిన తర్వాత అప్పుడు ప్లాన్లు వేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుద్ది? కాలయాపన అవుద్ది, డిలే అయిపోద్ది ప్రాజెక్ట్. ఓకే, ల్యాక్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ బై అర్బన్ లోకల్ బాడీస్. దీన్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? అర్బన్ లోకల్ బాడీస్ మేనేజ్ చేస్తున్నాయి. తద్వారా ఏమవుతుంది? ఎ ల్యాక్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అలాంటి ప్రాజెక్టులు చేయగలిగే శక్తి కానీ నైపుణ్యం కానీ లోకల్ గవర్నమెంట్స్ దగ్గర కెపాసిటీ లేదు. ఓకే, లోకల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ దగ్గర అది లేదు, ల్యాక్ ఆఫ్ కెపాసిటీ. ఓకే, ల్యాక్ ఆఫ్ కెపాసిటీ అంటే రోడ్డు మీద ఆడే క్రికెటర్ని పట్టుకెళ్ళి టెస్ట్ క్రికెట్ ఆడారంటే వాడికి బాలే కనబడదు, ఆ పేస్ బౌలర్ వేస్తే అలా అయిపోయింది అనమాట. ఓకే, ఆల్ దిస్ రిజల్ట్స్ ఇన్, ఇవన్నీ ఏమైంది? అడిషనల్ ఎక్స్పెండిచర్, ఖర్చు పెరుగుతుంది, గ్యారంటీగా ఐఎస్ పెరుగుతుంది. ఖర్చు పెరిగిందంటే ఇది భారం అవుతుంది దేనికి? గవర్నమెంట్కి. ఓకే, అడిషనల్ ఎక్స్పెండిచర్, బర్డెన్ ఆన్ ద గవర్నమెంట్. బాగా రాశారు ఆథర్ గారు. క్రౌడ్స్ అవుట్ ఫండింగ్ ఫర్ మోర్ డిజర్వింగ్ ప్రాజెక్ట్స్. ఇవేం చేస్తాయి? ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్గా చెయ్యాలండి అని అనుకున్నాం అనుకోండి, ఈ ప్రాజెక్ట్కి డబ్బులు వెచ్చించాలి. కానీ దీని ముందు ఇన్ని 20, 30, 40 ప్రాజెక్ట్ ఇంకా పెండింగ్లో ఉండిపోయాయి. ఆ క్రౌడ్ అంతటిని క్లియర్ చేస్తేనే కానీ కొత్త ప్రాజెక్టులు మనం అసలు కన్సెప్షన్లో తేలాం. అది ఆథర్ గారు వాడిన వర్డ్, క్రౌడ్స్ అవుట్ ఫండింగ్ ఫార్ మోర్ డిజర్వింగ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ కానీ ఇంకా మంచి ప్రాజెక్టులు, మెరుగు ప్రాజెక్టులు ఉంటాయి. కానీ వాటికి డబ్బు ఇవ్వాలంటే ఫస్ట్ ఈ చేతిలో ఉన్న ప్రాజెక్టులని క్లియర్ చేయాలి. ఎక్కడో గుంపు తయారైపోయింది. గుంపు ఏమిటి? ఓకే, తిరణాలకు వచ్చినాడు, క్రౌడెడ్ అనమాట. క్రౌడ్స్ వచ్చారనమాట, క్రౌడెడ్. ఇట్ క్రౌడ్స్ అవుట్ ఫండింగ్. మాకు ఇవ్వండి సార్, కొత్త ప్రాజెక్ట్. ఆగండి, ఫస్ట్ ఉన్న ప్రాజెక్టులు అవగొట్టండి అంటూ ఉంటారు చీఫ్ సెక్రటరీలు, ఓకే, మినిస్టర్లు. సో ఇంత జరుగుతుంది. అండ్ ఇంక్రీజెస్, ఇదే కాకుండా ప్రొక్యూర్మెంట్ కాస్ట్. మనకి లైట్ కావాలి, లేకపోతే చైర్ కావాలి, లేకపోతే ఈ పెన్ కావాలి, పెరుగుతుంది. గ్యారంటీగా ప్రొక్యూర్మెంట్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ అబ్జర్వ్డ్ దట్ సఫిషియంట్ అటెన్షన్ అంటే మనం కాస్త టైం వెచ్చేయాలి దానికోసం, దాని మీద ఏకాగ్రత పెట్టాలి. సఫిషియంట్ అటెన్షన్, సఫిషియంట్ టైం అండ్ సఫిషియంట్ ఎక్స్పర్టీస్, నైపుణ్యం కూడా ఉండాలి. ఆర్ నాట్ డివోటెడ్ డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ ప్లానింగ్. వెరీ గుడ్. అనుకున్నాం కదా, ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నప్పుడు దీనికోసం ఇంత టైం వెచ్చేయరు. ఫస్ట్ మొదలు పెట్టేశారు శంకుస్థాపన వేసి, ఆ తర్వాత ఏమైనా వస్తే చూసుకుందామండి టైప్లో ఉంటారు డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ ప్లానింగ్ స్టేజ్. దేర్ఫోర్ కనుక బిల్డింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఇండియా. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి మనం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో. ఎందుకు? టు కంటిన్యూ ఆన్ ఇట్స్ హై గ్రోత్ ట్రజెక్టరీ. ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం మనం? హై గ్రోత్ పాత్ అనమాట, ట్రజెక్టరీ, ద పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ అంటాం కదా. సో అలాగా ఆ ట్రాజెక్టరీలోని మనం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు హై గ్రోత్లోని మనకి క్రూషియల్ ఏంటండి? ప్రాజెక్ట్ ప్లానింగ్ స్టేజ్లోనే మన ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేయాలి. ఇందులోని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లోని, ప్రాజెక్ట్ ప్లానింగ్ స్టేజ్లోనే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద మనం కాస్త ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, టు కంటిన్యూ ఆన్ ఇట్స్ హై గ్రోత్ ట్రాజెక్టరీ ఇన్ ఇయర్స్ అహెడ్, ఇన్ రాబోయే సంవత్సరాల్లో. వైల్ ఆర్గనైజేషన్స్ ఆర్ రియలైజింగ్ ద నీడ్ ఫర్ స్ట్రక్చర్డ్
ఏ వ్యవస్థలు అయితే మాత్రం అనుకుంటున్నాయి ఎస్ అవసరం ఉంది, నీడ్ ఉంది, దేనికి స్ట్రక్చర్డ్గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మెనీ ఆర్ లుకింగ్ యాట్ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్. ఎవరు లాంగ్ టర్మ్ ఆలోచించలేదు, అన్ని షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ మెనీ ఆర్ లుకింగ్ యాట్. ఎందుకు? టు ఇంప్రూవ్ ద స్కిల్ సెట్స్ ఆఫ్ దేర్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ టీమ్. ఎందుకు షార్ట్ టర్మ్ చూస్తున్నారు? ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ టీమ్ యొక్క స్కిల్ సెట్ని ఎన్హాన్స్ ఇంప్రూవ్ చేద్దాము అని అనుకుని షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ని ప్లాన్ చేస్తున్నారు. ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ నీడ్ అండ్ ఓవర్హాల్. ఇంకా పాత పద్ధతుల్లోనే ఉన్నాం అనుకోండి, కష్టమైపోతుంది. సో దాన్ని కాస్త ఓవర్హాల్, కాస్త కొత్తదనాన్ని కూడా తీసుకురావాలి. ట్రెడిషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ రిక్వైర్ అండ్ ఓవర్హాల్. కరెక్ట్, కాస్త టోటల్గా చేంజ్ అవ్వాలి. ఎందుకు? దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి మోడర్న్ టూల్స్తో పాటు. పాతదాన్ని ప్లస్ కొత్తదనం, ఈ రెండు కలిసి వర్క్ చేయాలి. ఇప్పుడు ఇంటిగ్రేట్ మోడర్న్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఎందుకు? దట్ ఇన్వాల్వ్ రియల్ టైమ్ డేటా మేనేజ్మెంట్. ఇదేం ఇన్వాల్వ్ చేస్తుందండి? రియల్ టైమ్ డేటా మేనేజ్మెంట్ చేయాలి. అండ్ దెన్ క్రంచింగ్ ద డేటా. అంటే మనకి ఇంత డేటా ఉందనుకోండి, ఇందులో ఇంపార్టెంట్ ఏవి ఓకే అవి బయటికి తీసి దాని మీద మనం వర్క్ చేయాలి, రియల్ టైమ్ డేటా మేనేజ్మెంట్ చేయాలి. అండ్ దెన్ క్రంచింగ్ ద డేటా, అనవసరంతో బయటపడేసి కావాల్సిన డేటాను తీసుకుని దాని మీద వర్క్ చేయాలి. అండ్ ఎనేబులింగ్ అంటే చేయూతనివ్వాలి, ఎనేబుల్ సపోర్ట్ చేయాలి. కమాన్, నేను ఉన్నాను నీకు వెనకాల. ఎనేబులింగ్ పాలసీ ఫ్రేమ్వర్క్ షుడ్ కన్సిడర్, అది కూడా ఆలోచించాలి, గ్లోబల్ బెస్ట్ స్టాండర్డ్. ప్రపంచంలోని ఏవైతే ఉన్నత స్థాయిలోని ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అవి మనం అవలంబించుకోవాలి. షుడ్ కన్సిడర్ గ్లోబల్ బెస్ట్ స్టాండర్డ్స్ ఆన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్రిస్క్రైబ్ అటువంటి గైడ్లైన్సే ఈ ప్రకారం వెళ్ళండి, ఈ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి. అలాంటివి మనం కూడా ప్రొసీజర్స్ అండ్ గైడ్లైన్స్. ఎందుకు? ఎఫెక్టివ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎలా ఉండాలి? ఎఫెక్టివ్గా ఉండాలి. ఇన్ పబ్లిక్ సెక్టార్ ఎఫెక్టివ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఎందులో ఉండాలి? పబ్లిక్ సెక్టార్లో ఉండాలి. అండ్ PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్. దీన్నే మనం ఏమంటాం? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్. ఓకే, ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు చూడండి ఆథర్ గారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్. వేరియస్ కంట్రీస్ హ్యావ్ అడాప్టెడ్, చాలా కంట్రీస్, మనమే కాదు చాలా కంట్రీస్ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్. అంటే ఇది కంట్రీ అనుకోండి, ఇలాగా ఒక పిడిలాగా, ఇటు నుంచి ఒకటి ఇలా ఒకటి. సో ఒక 5-6 మల్టీ ప్రాంగ్డ్ ఉండాలి, అప్రోచెస్ ఉండాలి. అప్పుడు ఒక విషయాన్ని 10 విధాలుగా మనకు వేళగాని ప్రాబ్లం వస్తే ఎన్ని విధాలుగా దాన్ని మనం ఆన్సర్ చేయగలగాలి, ఆ ఇష్యూని ప్రాబ్లంగా చూడకూడదు. సో వేరియస్ కంట్రీస్ అడాప్టెడ్ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచెస్ టు అడ్రస్ దీస్ ఇష్యూస్. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఒక ఆన్సర్ కోసం, ఒక జవాబుదారీ దానికోసం వాళ్ళు కొత్తవి ట్రై చేస్తున్నారు, మల్టీ ప్రాంగ్డ్ అప్రోచెస్. ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్, యూకేలో అయితే ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ అథారిటీ హ్యాస్ ఎ స్పెషల్ ఎంఫసిస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళకి ఒక స్పెషల్ ఎంఫసిస్, స్పెషల్గా దాని మీద నొక్కి వక్కాణిస్తున్నారు. ఆన్ ది ప్రాసెసెస్, పద్ధతి ఎలా ఫాలో అవ్వాలి, ఇన్వాల్వ్డ్ ఫర్ ప్రాజెక్ట్ కంప్లీషన్. ప్రాజెక్ట్ అవ్వాలి అంటే ఏవేవి మనం చెయ్యాలి అన్న దాని మీద స్పెషల్ ఎంఫసిస్ చేస్తున్నారు. చైనా, సౌదీ అరేబియా అండ్ ఫ్యూ అదర్ కంట్రీస్, చైనా, సౌదీ అరేబియా, ఇంకో కొన్ని కంట్రీస్ హ్యావ్ సెటప్ సిమిలర్ ఏజెన్సీస్. అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్ అథారిటీ, ఇలాంటిది ఒకటి. సిమిలర్ ఏజెన్సీస్ ఎందుకు? ఎండ్ టు ఎండ్, మొదలెట్టామా ఎండ్ అయిపోయిందా, ప్రాజెక్ట్ డెలివరీ, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ డెలివరీస్ కోసం ఓ స్పెషల్ బాడీనే వీరు పెట్టుకున్నారు. ఇప్పుడు మన భారతదేశం అండర్ ది ప్రధానమంత్రి గతిశక్తి, గతి ఎటువైపు వెళ్తుంది? గతి గమ్యం అంటాం కదా, శక్తి. ది NMP అంటే నేషనల్ మాస్టర్ ప్లాన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ టు బ్రేక్ ద సిలోస్. అంటే ఇన్ని రోజులు అవి కొన్ని ఒక
స్టోర్ ఏరియాలో ఉండిపోయి వాటిని మరి ఛేదించాలి ఇప్పుడు. ఓకే, బ్రేక్ ద సిలోస్ ఇన్ విచ్ గవర్నమెంట్లో ఉన్న మినిస్ట్రీసు, డిపార్ట్మెంట్స్ వర్క్ ఇవి పనిచేస్తున్నాయి. టు బ్రింగ్ ఆల్ స్టేక్ హోల్డర్స్, ఎవరెవరికైతే ఇందులో హక్కు ఉందో మాట్లాడడానికి వాళ్ళందరినీ, స్టేక్ హోల్డర్స్ అందరినీ పనిచేయమంటుంది. ఎలాగా అని ఇంటిగ్రేటెడ్, అందరూ కలిసికట్టుగా ఒకే తాటి మీద, ఒకే ప్లాట్ఫామ్ మీద. క్లియర్? ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, ఐఏసి, స్టూడెంట్స్ ఒక స్టేక్ హోల్డర్స్, టీచర్లు ఒక స్టేక్ హోల్డర్స్, అడ్మినిస్ట్రేషన్ ఒక స్టేక్ హోల్డర్, నాన్ టీచింగ్ స్టాఫ్, మనకి ఇవన్నీ ప్రొవైడ్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ టీము, అందరూ ఎవ్రీబడి హ్యాస్ ఎ స్టేక్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. అలాగా అందరూ కలిపి బ్రింగ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ టు వర్క్ ఆన్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్. అందరు కలిపి ఒకే వ్యవస్థ ముందుకు వెళ్ళాలి, అదే ఐఏసి, అదే ఇండియా, అదే ఇండియన్ ప్రాజెక్ట్స్ అని ఆ ప్లాట్ఫామ్ని తీసుకురావాలి. ఈ ఇనిషియేటివ్, ఈ మొదలు అన్నది హ్యాస్ సెట్ అ బెంచ్ మార్క్స్, ఒక కొలమానం పెట్టింది. దేనికి? ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ టు అచీవ్ ద ప్రపోజ్ టార్గెట్. మీరు ఈ టార్గెట్ చేయాలండి. ఎస్, ఎన్ని రోజుల్లో చేయాలండి, అండ్ డెడ్ లైన్స్ కూడా. ఈ ప్రక్రియ ద్వారా మొదలెట్టింది, బెంచ్ మార్కులు సెట్ చేసిందంటే కొలమానాలు సెట్ చేసింది ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ టు అచీవ్ ద ప్రపోజ్ టార్గెట్స్. ఈ టార్గెట్లు అచీవ్ అవ్వాలి అండ్ డెడ్ లైన్ లోపల అయిపోవాలి. బ్యూటిఫుల్గా ఉంది. పిఎం గతి శక్తి ఈజ్ బీయింగ్ డెమాన్స్ట్రేటెడ్ త్రూ, పిఎం గారి గతి శక్తి దేని ద్వారా మనకి చూపెడుతున్నారు? ఒక జిఐఎస్ బేస్డ్, ఒక ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్రొడక్ట్ పోర్టాల్స్ నుంచి. ఒక జిఐఎస్ బేస్డ్ ఉంది, ఇంకోటి ఈఆర్పి పోర్టాల్లోంచి. ఇక్కడ ఏం చేస్తారు? ఇందులోని ద ఆబ్జెక్టివ్, మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇస్ టు మానిటర్. ఓకే, దగ్గరని చూడాలి, మానిటర్ చేయాలి. ఏంటి? రియల్ టైం ప్రోగ్రెస్, వాస్తవంగా ఎంత ముందుకు వెళ్తుంది, రియల్ టైం ప్రోగ్రెస్. దిస్ విల్ ప్రొవైడ్, ఇది మనకి ఏం చేస్తుందంటే నాట్ ఓన్లీ విజువల్ డెపిక్షన్, అంటే కళ్ళకు కట్టినట్టు ఇది జరిగింది, జరుగుతుంది, విజువల్ డెపిక్షనే కాదు, విజువల్గా చెప్పడమే కాదు ఆఫ్ ది ఎన్ఎంపి, నేషనల్ మాస్టర్ ప్లాన్, బట్ విల్ ఆల్సో ఇంటగ్రేట్, అన్నీ కలిపి చూపెడతాయి త్రూ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అన్నీ ఇంటగ్రేట్ చేస్తుంది. ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్. ఇక్కడ ఇవన్నీ అప్లై చేస్తున్నామండి, ఇవన్నీ అప్లై చేసిన తర్వాత ఈ వర్క్ ఎలా జరుగుతుందండి. ఓ బ్యూటిఫుల్. వీళ్ళందరూ ఏ టైంలో చేయాలి, ఈ డెడ్ లైన్స్లో చేయాలండి. ఇవన్నీ కలిపి ఎప్పుడు మీరు యుల్ గెట్ ఇట్ ఆన్ టు కామన్ ప్లాట్ఫామ్. సార్ ఈ టైంకి వస్తుంది, ఎప్పటికీ ఇది కమిషన్ అయిపోద్ది, ఫలానా టైంకి అండి. చూడండి ఎలాగా. సో ఇంటగ్రేట్ త్రూ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్, రియల్ టైం ప్రోగ్రెస్, రియల్ టైంగా చూపెట్టాలి ప్రోగ్రెస్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్. అన్ని డిపార్ట్మెంట్ కలిసి వాళ్ళ పనులు చేసుకెళ్ళిపోతున్నారు అనుకోండి, వ్యవస్థ కూడా ముందుకు వెళ్ళిపోద్ది. కానీ హవెవర్ ద క్వాలిటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ డ్యూరింగ్ ఇంప్లిమెంటేషన్, క్వాలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు, అండ్ ద ఇంటెగ్రిటీ అంటే నిబద్ధత, అందులోని ఎథిక్స్, మారల్స్, ప్రిన్సిపల్స్, క్యారెక్టర్ ఆఫ్ ద టీమ్, ఆ టీమ్ అంతా ఓవర్సీయింగ్ ద ప్రాజెక్ట్ విల్ ఆల్సో బీ క్రిటికల్. అందులో ఒక్కళ్ళు కానీ కొద్దిగా కాంప్రమైజ్ అయ్యే నేచర్ ఉంటే ద ఎంటైర్ ప్రాజెక్ట్ విల్ గో ఫర్ అ టాస్. ఓకే, ద ప్రాజెక్ట్ విల్ గో ఫర్ అ టాస్. సో టు అడ్రస్ దీస్ ఛాలెంజెస్, మరి ఛాలెంజెస్ అన్నీ ఎవరో ఒకరు దాని జవాబుదారీతనం తీసుకోవాలి. ఏ హోలిస్టిక్ కంప్లీట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అప్రోచ్ ఇస్ నీడెడ్. ఓకే, PMA is needed. This approach was adopted ఎప్పుడు? in the industrial corridors development projects. ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో మనం ఇదే అప్రోచ్లో వెళ్ళాం. బిగినింగ్ విత్ ది షేంద్ర బిడ్కిన్, ఎక్కడండి ఇది? ఔరంగాబాద్, మహారాష్ట్ర. ఇక్కడ ఏం చేశారంటే ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో ఇన్వాల్వ్డ్ ఎ డిసిప్లిన్డ్ పర్ఫెక్ట్గా, ఓకే, మంచిగా పద్ధతిగా ఇన్వాల్వ్డ్ డిసిప్లిన్డ్ అండ్ సిస్టమాటిక్ కోఆర్డినేషన్. ఎవరు చేయాల్సిన పని టాకా మనం చేసుకెళ్ళిపోయారు. కోఆర్డినేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఓకే, మానవ వనరులు, టైము, కాలం, డబ్బు, ఉన్న ఇన్ఫర్మేషన్ దేనికి? ప్లాన్ అండ్ డెలివర్.
ప్లాన్ చేయాలి, డెలివర్ చేసేయాలి. ఏంటి మల్టిపుల్ ప్రాజెక్ట్స్, 1-2 కాదు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇన్ అ యూనిఫైడ్ మేనర్, అన్నీ కలుపుకెళ్ళిపోయేటట్టు, ఇట్ ఈస్ టిపికల్లీ ఎంప్లాయిడ్. ఇది ఎలాంటప్పుడు మనం ఎంప్లాయ్ చేస్తామంటే వెన్ ద మిషన్ ఇన్వాల్వ్స్, ఓకే, మనం చేయిస్తున్న కార్యక్రమం ఇన్వాల్వ్స్ సిగ్నిఫికెంట్ రిసోర్సెస్, అంటే చెప్పుకోదగ్గ ప్రాముఖ్యమైన రిసోర్స్ ఎక్స్పెండిచర్, ఓకే, 200, 300, 500 కోట్ల ప్రాజెక్టులు, అండ్ రిక్వైర్స్ రిసోర్స్ ఎక్స్పెండిచర్తో పాటు ఏంటండి కావాలి, ద ఇంటిగ్రేషన్ ఆఫ్ డైవర్స్ యాక్టివిటీస్. ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు, డైవర్స్ యాక్టివిటీస్. మరి ఇవన్నీ కలిపితేనే కదా ఈ ప్రాజెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఎటువైపు తీసుకెళ్తున్నాయి, ప్రాజెక్ట్ కంప్లీషన్ వైపు. ఇవన్నీ ఇంటిగ్రేట్ అయి ఉండాలి, అప్పుడే ప్రాజెక్ట్ టైంకి అవుతుంది. ఓకే, యాజ్ ఇన్ ఏమంటారు, రిక్వైర్ షేంద్ర బిడ్కిన్ with over 9 packages taken up simultaneously. సో అక్కడ ఎన్ని ప్రాజెక్టులు చేస్తారండి, షేంద్ర బిట్కిన్లోని 9 packages టేకెన్ సైమల్టేనియస్, ఒకటి తర్వాత. ఇది ఎక్కడుంది, షేంద్ర బిట్కిన్, ఔరంగాబాద్, ఇన్ ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సెటప్ అన్ ఏజెన్సీ. ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ దేని మీద కాస్త రిలై అవుద్ది అంటే కాస్త వాళ్తుంది అనమాట, కొన్ని వాటి మీద సపోర్ట్ తీసుకోవాలి కదా మరి. డిపెండ్ ఆన్ వెల్ డిఫైన్డ్ అండ్ ప్రూవెన్ బిజినెస్ డెలివరీ ప్రాసెసెస్. బ్యూటిఫుల్. దేని మీద రిలై అవుద్దండి, వెల్ డిఫైన్డ్, పర్ఫెక్ట్గా ఇలా చెయ్యాలి, వెల్ డిఫైన్డ్. అండ్ ఈ బిజినెస్ డెలివరీ ప్రాసెస్ ఆల్రెడీ ప్రూవ్ అయి ఉండాలి, ఇలా చేస్తే సక్సెస్ఫుల్ అయ్యింది. ఎస్, కమాన్, లెట్ ఇస్ ఆల్సో ఇంప్లిమెంట్ అనాలి గవర్నమెంట్ కూడా. అండ్ టూల్స్, ఏవే పరికరాలు కావాలి మనకి, దేనికి మనం అచీవ్ చేయాలి కదా మరి, సాధించాలి. ఏది, ఓవరాల్ మిషన్ ఆబ్జెక్టివ్. ఎందుకు ఈ ప్రక్రియ మొదలుపెట్టాం, దీని ఆబ్జెక్టివ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం అచీవ్ చేయాలి విదిన్ స్పెసిఫైడ్ టైం. ఇప్పుడు ఇంకా కాలయాపన చేయలేం, డిలేలు చేయలేం. అండ్ బడ్జెట్ కన్స్ట్రెయిన్, కాస్ట్ పెంచుకెళ్ళిపోలేం. ఓవర్ రన్నింగ్ అన్నాడు కదా, ఇంకా ఓవర్ రన్ ఉండదు ఇప్పుడు. ఎందుకు, ఎవరి పనులు ఫాస్ట్ చేస్తున్నారు కాబట్టి. దిస్ కెన్ ఓన్లీ బి అచీవ్డ్. ఇది ఎలా అచీవ్ చేయగలమంటే ఇఫ్ ఇక చూసుకోండి, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు డెవలప్ అండ్ ఇండస్ట్రీ రెడీ వర్క్ ఫోర్స్. మనం వర్క్ ఫోర్స్ ఎలా తయారు చేయాలండి, ఇండస్ట్రీకి రెడీగా. చదివేమా, పర్సెంటేజ్లు వచ్చాయి కాదు, దే షుడ్ బి ఇండస్ట్రీ రెడీ. ఓకే, దే షుడ్ బి ఏబుల్ టు డెవలప్. వ్యవస్థలు ఏం చేయాలి, డెవలప్ అండ్ ఇండస్ట్రీ రెడీ వర్క్ ఫోర్స్ని తయారు చేయాలి. సెట్టింగ్ అప్ అండ్ ఏజెన్సీ. ఇప్పుడు ఒక ఏజెన్సీని మనం స్టార్ట్ చేయాలి. ఎందుకు, ఇవి ఏం చేయాలి, టు కండక్ట్ ప్రొఫెషనల్ కోర్సెస్. ఏం చేయాలి, ప్రొఫెషనల్ కోర్సెస్ చెప్పాలి. ఇందులోని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో అలాంగ్ ద లైన్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ది ICAI అంటుంటాం కదా. సో ఇది ఇలాంటి లైన్స్లోనే వెళ్తుంది అనమాట. ఆ లైన్స్లోనే మనం ఫాలో అయిపోయి, ఇన్ ద లైన్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ చార్టెడ్. ఓకే, అండ్ చార్టెడ్ అలా ఎలాగ వెళ్తున్నారు ప్లాన్, ఆ చార్టెడ్ అకౌంటెంట్స్ అలా ఫాలో అయిపోదాం. ఓకే, చైనా ఇంజనీర్స్ ఇన్ వేరియస్ అదర్ కంట్రీస్. చైనాస్ ఇంజనీర్స్ వాళ్ళ కంట్రీలో చాలా కంట్రీల్లో ఉన్నారు. విల్ హెల్ప్ ఇన్ డెవలపింగ్. వాళ్ళు ఏం చేస్తారు, ప్రొఫెషనల్ ఎథిక్స్. ప్రొఫెషనల్లోని చాలా ఎథిక్స్, మారల్స్, ప్రిన్సిపల్స్ అన్నీ ఉండాలి. అండ్ ఎథిక్సే కాకుండా రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్. ఒక ప్రాజెక్ట్ మొదలు పెడితే అది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు, కంప్లీట్ అయ్యేంత వరకు నీదే రెస్పాన్సిబిలిటీ. ఎస్, నాదే సార్ అన్నట్టుగా. అదే కాకుండా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషనే కాకుండా ఇంకేమంటారు ఆథర్ గారు, మానిటరింగ్, ఎవరో ఒకరు సూపర్వైజ్ చేయాలి కదా. అండ్ ఓవర్ సైట్. ఈ మానిటరింగ్ మీద ఇంకో వ్యక్తి ఓకే జరుగుతుంది. క్లియర్? ఇవన్నీ చూసుకోవాలన్నమాట, ఇవన్నీ చూసుకోవాలి. ద గవర్నమెంట్ హ్యాస్ అలొకేటెడ్ అ సబ్స్టాన్షియల్ బడ్జెట్. గవర్నమెంట్ తగు మొత్తంలో డబ్బులు అలొకేట్ చేసింది ఈ వర్క్ కోసం, ఇంత డబ్బులు అని. ఓకే, వెచ్చించారు ఆఫ్ ది ట్యాక్స్ పేయర్స్ మనీ.
బడ్జెట్ ఎప్పుడు గవర్నమెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? ట్యాక్స్ పేయర్ డబ్బుల నుంచి వస్తుంది ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్. యాజ్ ఇండియా, భారతదేశం ఇస్ మూవింగ్ అహెడ్ టు బికమ్ అ గ్లోబల్ పవర్ హౌస్. భారతదేశం ఏమవుతుంది ఇప్పుడు? ప్రపంచంలోనే ఒక చాలా పవర్ఫుల్గా తయారవుతున్న దేశంగా వస్తుంది. ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ క్రూషియల్. ఇలాంటప్పుడు ఇట్ ఈస్ వెరీ క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ టు ప్రివెంట్ టైమ్ అండ్ కాస్ట్ ఓవర్ రన్స్. టైం ఓవర్ రన్ అయిపోవడం, కాస్ట్ ఓవర్ రన్ అయిపోవడం ఇప్పుడు జరగకూడదు. ఇదే కాకుండా యాజ్ వెల్ యాజ్ ద రిపీటెడ్ ఫెయిల్యూర్, కంటిన్యూస్గా ఫెయిల్యూర్ ఆఫ్టర్ ఫెయిల్యూర్ ఆఫ్టర్ ఫెయిల్యూర్. ఏంటి? అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్. అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఒకటి తర్వాత ఒకటి ఫెయిల్ అయిపోతుంది అనుకోండి, భారతదేశం వైపు ఈ అడ్వాన్స్డ్ కంట్రీస్ చూడరు, అప్పుడు వాళ్ళు చూడరు. ఇంప్లిమెంటింగ్ అ రోబస్ట్ స్ట్రాంగ్, ఎలాంటిది మనం అమలుపరచాలి? స్ట్రాంగ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఎసెన్షియల్. ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉండదు, దాన్ని అమలుపరచాలి. అది చాలా ప్రాముఖ్యత ఉంది, ఎసెన్షియల్. ఎందుకు? మనం అచీవ్ చేయాలి, మనం సాధించాలి. ఏంటి? మనం అనుకున్న గోల్, లక్ష్యాన్ని. ఓకే, సచ్ ఎ సిస్టమ్, అటువంటి సిస్టమ్ విల్ బ్రింగ్, దాంతోపాటు ఏం తీసుకొస్తుంది? మచ్ నీడెడ్ ఎఫిషియన్సీ, నైపుణ్యం తీసుకొస్తుంది. ఏదైతే మనకు కావాలో నైపుణ్యం తెస్తుంది. అండ్ క్రియేట్ ఫ్యూచర్ రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళు కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళది కాదు, రేపు ఎల్లుండి ఒక 100-200 ఏళ్ళకి పనికొచ్చేటట్టు. ఓకే, ఫ్యూచర్ రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కొత్త బాట వేస్తుంది. పేవింగ్ ద వే ఫార్ యాన్ వెరీ వెల్దీ, ఎఫ్లూయెంట్ అంటే ఏంటి? వెల్దీ అండ్ సేఫ్ ఫ్యూచర్ ఫర్ ఇండియన్ సిటిజన్స్. అండ్ సేఫ్ ఫ్యూచర్, భవిష్యత్ చాలా సేఫ్గా ఉండాలి. ఎవరికి? ఇండియన్ సిటిజన్స్కి. సో ఆథర్ గారు ఏమంటారు? క్రంచింగ్ ద డేటా అంటే ఓకే, సార్టింగ్ డేటా అంటే ఏది కావాలి ఏది వద్దు, అండ్ using the important data, using the important information, అది క్రంచింగ్ అంటే. ఓకే, మల్టీ ప్రాంగ్డ్. చూడండి ఎంత మంచి వర్డ్స్, 5 వర్డ్స్ అయినా చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ ఇవాళ దాంట్లో అడిగారు ఆయన. ఏమన్నారు నెక్స్ట్ ఆథర్ గారు? చూడండి నెక్స్ట్ ఏమంటున్నారు ఆయన? ఈస్ టాకింగ్ అబౌట్ డేటా క్రంచింగ్ అయిపోయింది. మల్టీ ప్రాంగ్డ్ అంటే హ్యావింగ్ సెవరల్ డిస్టింక్ట్ aspects, having several distinct aspects. Several distinct aspects ఉన్నాయన్నమాట ఇందులోని. ఓకే, డిస్టింక్ట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సిలో, స్టోర్ హౌసెస్. సిలో అంటే ఏంటి? స్టోర్ హౌసెస్. జిఐఎస్ బేస్డ్. జిఐఎస్ అనగానే ఏమన్నా మనం? Geographic information systems. Geographic information system. ఈఆర్పి పోర్టల్ అన్నారు చూడండి. మళ్ళీ జిఐఎస్ బేస్డే కాదు, వాళ్ళు ఇంకోటి ఏం చెప్తానన్నారు అయినా? ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే, ఇది హోలిస్టిక్ అంటే ఏంటి? కంప్లీట్. COMPLETE, complete. So this is the editorial today, a very important article, how India can become a developed country if they take care of the infrastructure and improve on the infrastructure and see that there is no time delay and there is no cost overrun. Clear? So I am Srinivas Pulyapudi, my colleague Shankar, and with the help of the slide preparation team by Subhash and the patronage of IAC Hyderabad, we bring these classes to you. Happy weekend.